మొన్నటి దాకా భారత్ పాక్ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కాగానే మాట మార్చారు. ఇదంతా తన వల్లే అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. క్రెడిట్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇటీవల సౌదీలోని రియాద్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ట్రంప్ ఇలాగే మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ ప్రతి చోట దాన్ని క్రెడిట్ తీసుకుంటున్నారు. తన సౌదీ పర్యటన సమయంలో తన ప్రసంగంలో తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ శాంతికి ఘనతను తీసుకున్నాడు. అంతేకాదు కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని కూడా ట్రంప్ అన్నారు. ఆ తర్వాత అతనికి భారత ప్రభుత్వం నుండి తగిన సమాధానం వచ్చింది. అయితే తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది. ట్రంప్ శాంతికర్తంగా ఉండటానికి ఆసక్తిగా ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, హౌతీలు, సిరియా, భారత పాకిస్తాన్లో శాంతి కోసం అనేక ఒప్పందాలు చర్చలు జరుగుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తీసుకురావడానికి ఆయన హమాస్కో ప్రత్యేక చర్చలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీరుపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కాబట్టి కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా నిరంతర ప్రయత్నాల తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో ఇజ్రాయెల్ తన యుద్ధానికి ఆపడానికి ఎటువంటి మార్గం లేదని అన్నారు. బందీలను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరినప్పటికీ హమాస్ అంతమయ్యే వరకు తన ప్రచారం కొనసాగుతుందని ఆయన అన్నారు.